హలో ఆల్ వెల్కమ్ టు క్రిక్ టాక్. ఈ వీడియోలో ఈరోజు ఈ సీజన్స్ 21st మ్యాచ్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ ట్యూస్డే రోజున 2 మ్యాచెస్ పెట్టారంటేనే మీకు డౌట్ రావచ్చు. ఇనిషియల్లీ సండే రోజు షెడ్యూల్ చేసిన మ్యాచ్ ఇది. అదే రోజు శ్రీరామనవమి ఫెస్టివల్ అవ్వడం వల్ల సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయని కోల్కతా బోర్డు రిక్వెస్ట్ వల్ల ఈ రోజుకి షిఫ్ట్ చేశారు. ఈ రోజు మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతుంది అండ్ ఈ సీజన్లో ఇక్కడ ఇది థర్డ్ మ్యాచ్. పిచ్ కండిషన్స్ మోస్ట్లీ లాస్ట్ మ్యాచ్ కి సిమిలర్ గానే ఉండొచ్చు విత్ హెల్ప్ ఫర్ స్లో బౌలర్స్ అండ్ స్పిన్నర్స్. ఆల్సో డే మ్యాచ్ కావడం వల్ల డ్యూ ప్రెజెన్స్ కూడా ఎక్కువ ఉండదు అండ్ మోస్ట్లీ ఈ రోజు మీడియం స్కోర్కే ఛాన్సెస్ ఎక్కువ. లాస్ట్ 3 years లో చూసుకుంటే యావరేజ్ స్కోర్స్ ఎక్కువగానే ఉన్నప్పటికీ ప్రెజెంట్ పిచ్ కండిషన్స్ కి అంత స్కోర్ చేయడం కష్టమైన పనే. ఇంకా వెన్యూ రిలేటెడ్ అదర్ స్టాటిస్టిక్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి టీమ్ అనాలిసిస్ లోకి వెళ్ళిపోతే ముందుగా కోల్కతా నైట్ రైడర్స్ 4 మ్యాచెస్ ఆడితే అందులో 2 విన్ అయ్యారు. అందులో ఇదే వెన్యూలో జరిగిన లాస్ట్ మ్యాచ్ కూడా ఉంది. సో టీంలో ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బ్యాటింగ్ యూనిట్ మోస్ట్లీ స్టేబుల్ గానే ఉంది. ఓపెనర్స్ ఫార్మే వరీయింగ్ గా ఉంది. టోర్నమెంట్ లో అన్ని టీమ్స్ తో పోలిస్తే వీళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ యావరేజే లీస్ట్ గా ఉంది. బట్ నెంబర్ 3 నుంచి నెక్స్ట్ వచ్చే ఆర్డర్ అంతా స్టేబుల్ గా అండ్ మోస్ట్లీ ఫామ్ లో ఉండడం వల్ల కేకేఆర్ కి అడ్వాంటేజ్. అలానే స్పిన్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది విత్ సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి అండ్ మోయిన్ అలీల ప్రెజెన్స్ తో. ఇంకా వీళ్ళకున్న బిగ్ కన్సర్న్ ఫాస్ట్ బౌలర్స్. ఓన్లీ 2 స్పెషలిస్ట్ ఆప్షన్సే ఉన్నారు, హర్షిత్ రాణా అండ్ వైభవ్ అరోరా అలాంగ్ విత్ ఆండ్రే రసెల్. వైభవ్ అరోరా తన లిమిటెడ్ కెరీర్ లో లెఫ్ట్ హ్యాండర్స్ కి ఎక్సలెంట్ గా బౌల్ చేస్తాడు, బట్ రైట్ హ్యాండర్స్ వచ్చినప్పుడు స్ట్రగుల్ అవుతున్నాడు. లక్నో ఓపెనర్స్ ఇద్దరు రైట్ హ్యాండర్సే కాబట్టి ఎలా అడ్జస్ట్ అవుతాడు అనేది చూడాలి. అండ్ అలానే డెత్ బౌలింగ్ కూడా కన్సర్న్ లోనే ఉంది. ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ కి వచ్చేస్తే వీళ్ళు కూడా ఆడిన 4 మ్యాచెస్ లో 2 విన్ అయ్యారు. అందులో ఇంపార్టెంట్లీ లాస్ట్ మ్యాచ్ విన్ నుంచి వస్తున్నారు. సో కాన్ఫిడెన్స్ హైగా ఉంటుంది. ఆల్సో ఈ ఈడెన్ పిచ్ వీళ్ళ బౌలింగ్ కి కూడా హెల్ప్ అవ్వచ్చు ఇంకో ఎక్స్ట్రా స్పిన్నర్ ని తీసుకుంటే. దిగ్వేష్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ నుంచి వస్తున్నాడు. రవి బిష్ణోయ్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాడు, వికెట్స్ కూడా పెద్దగా తీయట్లేదు. మోస్ట్లీ ఈ రోజు మ్యాచ్ లో ఎం సిద్ధార్థ్ ని ఎక్స్ట్రా స్పిన్ ఆప్షన్స్ గా తీసుకోవచ్చు ఆకాష్ దీప్ లేదా అవేష్ ఖాన్ల ప్లేస్ లో. ఇంకా బ్యాటింగ్ యూనిట్ కి వచ్చేస్తే మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ లో ఇద్దరు ఆడిన రోజు వీళ్ళ యూనిట్ అంతా వర్క్ అవుతుంది. బట్ వాళ్ళ ఇద్దరు ఫెయిల్ అయిన రోజు మాత్రం వీళ్ళకే కష్టమైపోతుంది. లాస్ట్ మ్యాచ్ లో ఎయిడెన్ మార్క్రమ్, ఆయుష్ బదోనిలు డీసెంట్ ఇన్నింగ్స్ ఆడారు. బట్ రిషబ్ పంత్ సైడ్ నుంచి మాత్రం బ్యాటింగ్ లో అసలు ఎలాంటి కంట్రిబ్యూషన్ లేదు. సో ఈ రోజు కూడా మోస్ట్లీ వీళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అంతా మార్ష్ అండ్ పూరన్ల మీదే డిపెండ్ అవుతుంది. సో దట్ ఈస్ అవర్ అనాలిసిస్ గైస్. ఇప్పుడు ఈ అనాలిసిస్ అంతా కన్సిడరేషన్ లోకి తీసుకొని విన్నర్ ప్రిడిక్షన్ చేయాలంటే ఈ రోజు కోల్కతా నైట్ రైడర్స్ విన్ అవుతారనిపిస్తుంది అండ్ వీఆర్ 70% కాన్ఫిడెంట్ ఆన్ కేకేఆర్ టు విన్ టుడేస్ మ్యాచ్. సో దట్స్ ది వీడియో గైస్. మా అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. డైలీ ప్రతి మ్యాచ్ కి రిలేటెడ్ సిమిలర్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.